కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని తోకలపల్లె నుండి కాలువకట్ట గ్రామం వరకు 3,40,00,000 వ్యయంతో 8 కిలోమీటర్ల ప్రధాన రహదారికి బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రోడ్లు అధ్వాన్న పరిస్థితిలో ఉన్నా పాలకులు మాత్రం వాటిని పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టిందన్నారు. తర్వాత నూతన రోడ్లకు శ్రీకారం చుట్టి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికీ 29 కోట్లు మంజూరు చేశామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధిపై దృష్టి సారించి ముందుకు వెళుతోందన్నారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ 300కు పైబడి ప్రభుత్వ స్కూళ్లలో ఉంటే వాటిని అభివృద్ధిలోకి తీసుకువచ్చి కార్పొరేట్ స్థాయికి మించిన విద్యను అందిస్తున్నామన్నారు. సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నాడని, ఏవైనా సమస్యలు ఉంటే వాటిని క్రమవారీగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు హాజరయ్యారు. పూర్వాల మండలంలో తోకలపల్లె నుంచి కాలువకట్టకి R&B వరకు 3,40,00,000 వ్యయంతో ఈరోజు రోడ్డు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పెండింగ్లో ఉన్న వర్క్ 8 కిలోమీటర్లు. ఏనాడు గతంలో మీరు ఎక్కడైనా చూస్తే R&B రోడ్స్కి గుంతలు ఇవన్నిట్లో అధ్వానంగా తయారు చేశారు. ఈరోజు మనం చూస్తే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని రోడ్లు రిపేర్లు చేసేసినాం. ఫస్ట్ వచ్చిన ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఇప్పుడున్న గుంతలకు కూడా దాదాపు 15 కోట్ల వ్యయంతో ఈరోజు తాలూకాలో R&B వర్కులు జరుగుతున్నాయి. అట్లా మీరు చూస్తే ఎక్స్ప్రెస్ రోడ్స్ ఇవన్నీ కూడా అట్లా కూటమి ప్రభుత్వం కాబట్టి నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్ ఇద్దరితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అధ్యయనం చేసి ఒక సంకల్పంతో డెవలప్మెంట్కి R&B కానీ అట్లా పల్లె పండుగ అనేసి పవన్ కళ్యాణ్ గారు 29 కోట్లు ఇక్కడ ఈ బద్వేల్ నియోజకవర్గానికి కలెక్టర్ గారి ద్వారా ఇచ్చినారు. ఇది మనం కూటమి ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ ఫేజ్లో 14 కోట్లు ఇస్తే ఇప్పుడు 29 కోట్లు వచ్చినాయి నరేగాలో. పల్లెలన్నిటికీ బాగుండాలా, పల్లె పండుగ అనేసి వాతావరణం తీసుకొని రావాలనేసి ఈరోజు చెప్తున్నారు. అట్లా మీకు ఇందాకే చెప్పాను, స్కూళ్ళు కూడా సమగ్రంగా అభివృద్ధి చేసేదానికి ఈ తాలూకాలో దాదాపు 20 కోట్ల వ్యయంతో ఈ రోజులకు స్కూళ్ళు అన్నీ అభివృద్ధి జరుగుతున్నాయి. మంత్రివర్యులు లోకేష్ బాబు గారు వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు 300 పైబడి స్కూళ్ళు ఉంటే వాటన్నిటిని అభివృద్ధికి దిశలో తీసుకొని వచ్చి కార్పొరేట్ వ్యవస్థలో ఎట్లా స్కూళ్ళు ఉన్నాయో ఆ విధంగా పిల్లల భవిష్యత్తు కోసం అట్లా మనం ఇది క్లియర్గా ఇప్పుడు మనకు తల్లికి వందనం కింద ఇచ్చే విధానంగా వనరులు వాళ్ళు చదువుకునేదానికి సకాలంలో ఇస్తున్నాం. అట్లా సంక్షేమం, అభివృద్ధి రెండు బాగుండాలనేసే ముఖ్యమంత్రి గారి నినాదంతో ముందుకెళ్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి క్రమవారీగా పరిష్కరించుకుంటూ అటు రైతన్నలకి నీళ్ళు ఇస్తున్నాం, యూరియా ఎక్కడైనా కొరతలు ఉంటే టైంలు ఇస్తున్నాం, ఎక్కువ పంట పెడుతున్నారు వాటి విధానంగా యూరియా ఎక్కడైనా కొరతలు ఉంటే అందరికీ ఇస్తున్నాం. ఆందోళన చెందద్దండి, అన్ని యూరియాలు ఈరోజు కలెక్టరేట్ స్పెషల్గా డ్రైవ్ పెట్టి మన తాలూకాలో ఎక్కడైనా కొరతలు వస్తే ముందుకు ఇస్తున్నారు. కాబట్టి అది కూడా రైతన్నల సోదరులు అందరికీ కోరుతున్నా, ఏ ఒక్కరైనా దరఖాస్తు విధంగా అందరికీ ఈ క్రాప్ విధంగా అందరికీ ఇస్తారనేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏదైనా మా దృష్టికి తీసుకుంటే దాన్ని పరిష్కరిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను.